వెళ్ళి ఆ న్యూస్ ఛానల్ మీ పీసీ చీఫ్ కానీ వాళ్ళు కానీ సందర్శించారు? ఇప్పుడు భరత్ గారు, మీడియా హక్కులు అనేది ప్రజాస్వామికంగా మరి ఒక చట్టబద్ధంగా వారు పర్మిషన్ తీసుకొని వారు నిర్వహించే ఒక ఛానల్ కావచ్చు, ప్రింటింగ్ కావచ్చు. అలాంటి వారికి వచ్చిన సమాచారాన్ని పబ్లిక్ లో చెప్పి వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉంటాయి. మరి వారు ప్రజాస్వామికంగా పోతున్నప్పుడు అదేవిధంగా ఎవరైనా వ్యక్తికి వారి వ్యక్తిగత మరి హక్కులకు భంగం కలిగినప్పుడు వారు చట్టపరంగా వాళ్ళు చర్యలు తీసుకోవడానికి వారికి కన్జ్యూమర్ ఫోరం కావచ్చు, లేకపోతే మన కోర్టుకు వెళ్ళే మరి కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ లో వాళ్ళని కోర్టు ఇచ్చే పరిస్థితి గతంలో చూసినాం. అలాంటి లీగల్ గా ప్రొసీడ్ కాకుండా చట్టాన్ని చేతిలో తీసుకుంటాం, చట్టాన్ని తప్పే వాళ్ళు మీడియా వాళ్ళు చేసింది తప్ప ఒప్ప అనేది అది కోర్టు తేల్చాలి తప్ప మనకు మనమే తేల్చేసి మనమే తక్షణ న్యాయం కావాలి, తక్షణంగా వారి మీద మరి అంటే దాడులు జరగాలి, లేకపోతే మేమేదో వారికి వార్నింగ్ ఇవ్వాలి, మేము దాడి చేయలేదు, కేవలం వారికి ఒక వార్నింగ్ ఇస్తున్నాం. ఏంటిది ఇదంతా? ఇది ప్రజాస్వామిక దేశం అండి. ఈ ప్రజాస్వామిక దేశం రాజకీయ దేశం కాదు. ప్రజాస్వామిక దేశంలో ఒక ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడుకునే విధంగా వారు ఉండాలి, వీరు ఉండాలి. ఒక మీడియా ఏదైనా తప్పు ప్రచారం చేసినప్పుడు ఆధారాలు తీసుకుపోయి చట్టపరంగా మరి చర్యలు తీసుకోమని చెప్పాల్సిన పరిస్థితికి వదిలేసి ఈ కొత్త సంస్కృతి ఎక్కడి నుంచి వస్తుంది అసలు? అది ఏ ఛానల్ అయినా కానీ, టీ న్యూస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఏ ఛానల్ అయినా కానీ, వారు చేస్తున్నదే తప్పు, వీరు చేస్తున్నదే తప్పు. ఏదైనా మరి మీడియా తప్పులు చేసినప్పుడు వ్యక్తిగతంగా కానీ సంస్థ పరంగా కానీ వారు లీగల్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు అలా పోకుండా చట్టాన్ని తన పరిధిలో ఎవరు తీసుకున్నా గానీ అది నేరం అవుతుంది. పైపెచ్చు దాన్ని కప్పుపుచ్చుకునే మాటలు మాట్లాడడం అనేది మరి ఇంతకుముందు జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నేను కూడా ఉన్నా. పెద్దలు జగదీష్ రెడ్డి గారు 10 సంవత్సరాలు మంత్రిగా మరి ఒక కాన్స్టిట్యూషనల్ పదవిలో వారు వ్యవహరించారు. మరి వారు కూడా ఇంట్లో మాట్లాడడం అనేది ఇది వాళ్ళ రాజకీయ దిగజారుడికి నేను నిదర్శనమని భావిస్తా ఉన్నా. ఇప్పుడు నన్ను కూడా వ్యక్తిగతంగా నిందించినప్పుడు చట్టపరంగా మీరు ప్రొసీడ్ కండి. చట్టాలు ఉన్నాయి కదా, రాజ్యాంగం ఎందుకు రాసిరు, చట్టాలు ఎందుకు వచ్చినాయి, చట్టాలలో మీ హక్కులు ఎవరన్నా కాలు రాస్తే వారిని చట్టంగా ప్రొసీడ్ కండి, నష్టపరిహారం మీరు పెట్టండి. అంతేగాని దాడులు చేసేది అది మానవత్వం కాదు, అది రాక్షసత్వం అవుతుంది, అది క్రూరత్వం అవుతుంది. మరి అలాంటి సంస్కృతి మన దగ్గర తెలంగాణలో ఎప్పటి నుంచి వచ్చిందంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మోహన్ బాబు గారి ఇంటి మీద ఒకసారి దాడి, అదే విధంగా తర్వాత మరి పోలీసుల మీద దాడి, అదే విధంగా ఎవరైనా సమైక్యాంధ్ర కావాలని అడిగినంత మాత్రాన వారి మీద దాడులు చేయడం అనేది అది ఏమైన చర్య. ఇప్పుడు వారి ఒపీనియన్ వారు చెప్పుకుంటారు. ఎవరైనా ఏ వ్యక్తి తన స్వేచ్ఛగా తను మాట్లాడే హక్కు మన రాజ్యాంగం కల్పించినప్పుడు నాకు రాష్ట్రాలు కలిసి ఉండాలని ఉందని ఎవరైనా మాట్లాడి అనుకోండి, వారి మీద మనం ప్రత్యక్ష దాడులు అనేది అది సంస్కృతి తెలంగాణ సంస్కృతిలో ఎక్కడ లేదు. శాంతియుతంగా మన స్వతంత్రాన్ని భారతదేశ స్వతంత్రాన్ని సాధించుకున్నాం, శాంతియుతంగా ఎన్నో ఉద్యమాలు సాగినాయి. అంతేగాని ఇట్లా ఈ విధంగా దాడులు అనేది అది చదువు కాదు, సరైనది కాదు. అదే విధంగా మొన్న లగచర్లలో అధికారుల మీద దాడి, ఐఏఎస్ ఆఫీసర్లు కలెక్టర్ల మీద దాడి చేయడం అది ఎక్కడ సంస్కృతి? ఒకవేళ దాంట్లో ఏదైనా అధికారి చనిపోయి ఉంటే పరిస్థితి ఏంటి? ఏదేమైనా కానీ తెలంగాణ సెంటిమెంట్ తోని గతంలో దాడులు చేసిర్రు. అదే విధంగా ఇప్పుడు కూడా వాళ్ళ భాష తీరు గాని వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ గాని చూస్తే వారు అంటే ప్రజల్లో ఒక విద్వేషకరమైన వాతావరణాన్ని సృష్టించే మాటలు, అదే విధంగా వారికి ఏదో వాళ్ళ కేసీఆర్ గారికి కోటిఆర్ గారికి వారిని అవమానించిపోయినట్టు మీకు అనిపించినప్పుడు చట్టపరంగా పోండి. కేసీఆర్ కేటీఆర్ గారు రాష్ట్రానికి ఎంత నష్టం చేసిరు ఆర్థిక పరంగా ప్రజలకు తెలియదా? దాని మీద జరుగుతుంది, విచారణ జరుగుతుంది. ఏదేమైనా చట్టపరంగా మరి సంస్థలు తేల్చినప్పుడు సరే వాళ్ళ శిక్ష వాళ్ళు అర్హులైతారా కాదా అనేది నిర్ధారిస్తారు. ఈ లోపు ఎవరు చూసింది వాళ్ళు సరే మీడియా పరంగా వాళ్ళకి వచ్చిన లీకులు కావచ్చు, సమాచారం కావచ్చు, ప్రసారం చేసుకునే హక్కులు వాళ్ళకు ఉన్నాయి. ఆ హక్కుల్ని కాలు రాసే హక్కులు వీళ్ళెవరు తీసుకోవడానికి వీళ్ళెవరు? ఓకే ఓకే
వ్యక్తిగతంగా తీసుకోవడం అది ఎంతవరకు న్యాయం, అది ఎంతవరకు చట్టబద్ధం? అది ఆ సంస్కృతి తెలంగాణలో ఎవరు 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 నేర్పించారు? ఏదేమైనా వారి మీద సుమోటోగా కేసు చేసి అసలు జగదీష్ రెడ్డి గారు మాట్లాడే భాష మీద కూడా కేసు నమోదు చేయాలి. వారు పెద్దలుగా సమాజానికి సంకేతాలు ఇవ్వాలి. ఒకవేళ మీడియా ఛానల్ తప్పు చేస్తే తప్పు చేస్తుంది తప్పు అని చెప్పి మాట్లాడండి. ఆ స్వేచ్ఛ జగదీష్ రెడ్డి గారికి ఉంటది. అంతేగాని ఇప్పుడు ఇది ఆరంభం మాత్రమే, ఇంకా మున్ముందు ఉంటది, ఇంకా ఏదో చేస్తాం అది చేస్తాం అనేది అది కరెక్ట్ కాదు. మనం ఒక శాంతియుతంగా సందేశాన్ని ఇచ్చే దేశం మనది, ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డ దేశం మనది. ఇలాంటి దేశంలో శాంతియుతంగా ఎన్నో సమస్యలు పరిష్కారం చేసుకున్నాం. అంతేగాని దీన్ని మన చట్టాన్ని చేతికి తీసుకుంటాం, దాడులు చేస్తాం, ఇంకేమేమేదో చూపిస్తాం. ఈ భాష ఇది